పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన ఒక మహిళకు 6 నెలల క్రితం సిజేరియన్ ఆపరేషన్ జరగగా అప్పటి నుండి ఆమె అపెండిక్స్తో బాధపడుతుంది. దీనిపై ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజిషియన్ను సంప్రదించగా అపెండిక్స్గా నిర్ధారించడంతో అత్యవసర పరిస్థితుల్లో సదరు మహిళ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం చేరింది. వెంటనే జనరల్ సర్జన్ వైద్యుడు డా సాయి ప్రసాద్ మహిళను పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు. శనివారం డా సాయి ప్రసాద్, లాప్రోస్కోప్ వైద్య నిపుణుడు డా అమరసింహ రెడ్డిలు కలిసి మహిళకు లాప్రోస్కోప్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సర్జరీలో వైద్యులు డా సాయి ప్రసాద్, డా అమరసింహ రెడ్డి, సూపరింటెండెంట్ డా కె. శ్రీధర్, డా స్వాతి, డా భవాని పాల్గొనగా వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేకంగా అభినందించారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో అందిస్తున్న కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష కోరారు. నేను ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇక్కడ డాక్టర్ సాయి ప్రసాద్ అండి, జనరల్ సర్జన్, సివిల్ సర్జన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండి. ఇక్కడ మా దగ్గర ఈ లాప్రోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ అని ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ వాళ్ళు మాకు ఒక 15 రోజుల క్రితం అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని గురించి అనేది కూడా మాకు లాప్రోస్కోపిక్ సర్జన్ దాని గురించి ఒక డాక్టర్ గారిని యాడ్ చేసుకుని డాక్టర్ అమరసింహారెడ్డి సార్ కరీంనగర్లో ఉంటారండి. ఈ కేసెస్ దాంట్లో కూడా అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసేసుకొని ఎసెన్షియల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. మీరు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా సిస్టర్కి అపెండిక్స్ ప్రాబ్లం ఉండే అక్కడ ప్రైవేట్లో వెళ్తే ప్రాబ్లం సిచ్యువేషన్స్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఏం అనిపించలేదు. సో గవర్నమెంట్లో మనకు లాప్రోస్కోపిక్ అనేది ఫెసిలిటీస్ ఉండే కనుక్కొని చేయించాను, సక్సెస్ఫుల్గా అయింది. సో ఇప్పుడు ఏమైనా మనకు లాప్రోస్కోపిక్ చేయించుకోవాలనుకుంటే మనం ఇక్కడ వచ్చి చేయించుకోవచ్చు. ఆర్బీసీ ద్వారా కూడా మనకు అవైలబుల్ ఉన్నది, సర్వీస్ చేసుకోవచ్చు. బయటికి వెళ్తే ప్రైవేట్లో ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు ఖర్చు వస్తుంది. సో మనం ఇక్కడ ఉంది కాబట్టి మనం సేవలు వినియోగించుకోవాలి. మీరు ప్రైవేట్ ఎక్కడికి వెళ్ళారు? ప్రాబ్లం కరీంనగర్ ప్రైవేట్కి తెలుసుకున్నాను. సో అక్కడ ఫెసిలిటీస్ నాకు సాటిస్ఫైడ్ అనిపించలేదు. సో ఇక్కడ తెలుసుకున్నాను, ఇక్కడ ఓకే ఉంది అంటే నేను ఇక్కడ ప్రాసెస్ చేయించాను. అంటే ప్రైవేట్ బెటర్ చెప్పండి, బాగానే ఉంది ఫెసిలిటీస్, బాగుంది. ఒక ల్యాబ్ అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మనకు ఒక 15 డేస్ బ్యాక్ ఐఓసిఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకు ఒక కంప్లీట్ ల్యాబ్ సెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో నిన్న ఒక లోకల్ మహిళ మనకు అపెండిక్స్తో బాధపడుతూ అప్రోచ్ అవ్వడం, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు మనకు హాస్పిటల్కి నుంచి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. సో వాళ్ళ గురించి అని మనం డాక్టర్ అమరసింహారెడ్డి అని ఫేమస్ లాప్రోస్కోపిక్ సర్జన్ సార్ ఆయన పిలిపించి ఈరోజు సర్జరీ నిర్వహించడం జరిగింది. అండ్ పేషెంట్ సేఫ్గా ఉంది. ఇది ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ మన పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో. అండ్ ఇట్లాంటి సేవలు మేము ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాము. పూర్ పేషెంట్స్ ఎవరైనా కూడా అప్రోచ్ అయ్యి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే బెటర్ వాళ్ళ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతున్నాం. సార్ చాలా హాస్పిటల్స్లో చేస్తారు సార్, వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.